95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి చేరుకున్న ఈవీఎంల భద్రత కోసం 24 గంటల పోలీసుల పహారా ఏర్పాటు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ఎంపీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి దేశంలోని అత్యధిక మెజారిటీ తీసుకురావాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న పద్మారావు కుమారుడు తీగుళ్ల రమేశ్వర్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీ కిందికి దూసుకుపోయిన కారు. డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రం నుంచి మంతని అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు సరిపడా ఈవీఎంలు పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి చేరుకున్నాయని షాద్ నగర్ నియోజకవర్గం ఆర్డీఓ వెంకట మాధవరావు తెలియజేశారు. వచ్చే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. మొత్తం 328 ఈవీఎంలు ఈవీ ప్యాకెట్స్ 368 రావటం జరిగిందన్నారు. ఈవీఎం భద్రత కోసం 24 గంటల పోలీస్ పహారాను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈవీఎం తరలింపు కార్యక్రమంలో ఫరూక్ నగర్ తహసీల్దార్ పార్థసారథితో పాటు పట్టణ సిఐ ప్రతాప్ లింగం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నియోజకవర్గం బాధ్యులు పాల్గొన్నారు. హుజూర్ నగర్ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసినా ధైర్యంగా నిలబడినందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం రాజీవ్ ప్రాంగణంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ భారతదేశం యొక్క దశ దిశను నిర్ణయించే ఎన్నికలు ఇవి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత భారస పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. 104 సీట్ల నుంచి 39 సీట్లు భారసకు వచ్చాయని, ఎంపీ ఎన్నికల తర్వాత భారస పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి బూత్ నుంచి కూడా వచ్చే ఓట్లను నేను స్వయంగా పర్యవేక్షిస్తానని, ఎంపీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి దేశంలోనే అత్యధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. సిపిఐ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు పాల్గొన్నారు. భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశం యొక్క ఫ్యూచర్, భారతదేశం యొక్క దిశ దశ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయింపబడుతుంది. ఒక పక్కన ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం, ఒక నియంతృత్వ పోకడలు భారతదేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం
దేశానికి ఏమీ చేయలే, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలే. మన నల్గొండ పార్లమెంట్ లో ఒక్క రూపాయి పనిచేయలే 10 ఏళ్ల బీజేపీ పరిపాలనలో. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఇక అడ్రస్ లేకుండా పోతుంది. 10 ఏళ్ల పాటు ఒక నిరంకుశ వైఖరితో, ఒక పొగరుబోతనంతో, అధికార దుర్వినియోగంతో, ఒక దోపిడీ విధానంతో 4 నెలల క్రితం ప్రజల ముందుకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్పింది. 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు సంఖ్య పడ్డది. ఆ 39లో 20-25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తీగుళ్ల పద్మారావు గౌడ్ అంబర్పేట్ మహంకాళి టెంపుల్ దగ్గర నుంచి బాగంబర్పేట్ డివిజన్లు పలు ప్రాంతాలలో ఎలక్షన్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పద్మారావు కుమారుడు తీగుళ్ల రామేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈసారి కిషన్ రెడ్డికి బుద్ధి చెప్పి పద్మారావుని గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. ఈ 5 ఏళ్లలో కిషన్ రెడ్డి చేసిన పనులు ఏమున్నాయో చూపించవలసిందిగా కోరారు. అనంతరం మైనారిటీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ పటేల్ మాట్లాడుతూ అంబర్పేట్ లో ముస్లిం గ్రేవ్యార్డ్ తెచ్చినటువంటి ఘనత అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కే చెందుతుందని ఆయన తెలిపారు. మరియు నిత్యం ప్రజలతోనే ఎమ్మెల్యే ఉంటున్నారని అఫ్రోజ్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్, అంబర్పేట బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు, అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో బాగంబర్పేట్ డివిజన్లో మా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కూడా పబ్లిక్ అంతా మంచిగా రిసీవ్ చేసుకొని ఈసారి కూడా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి కారు గుర్తుకి ఓటేసి పద్మారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. గతంలో 5 ఏళ్ళు ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా ఉండే కానీ సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా ₹1 ఫండ్ కూడా దేన్ని చేతగాని కిషన్ రెడ్డికి మేము ఈసారి ఓటు వేయకుండా అన్ని పనులు చేసిన కేసీఆర్ గారికి, అలాగే ఇక్కడ కాలేరు వెంకటేష్ గారు కూడా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో బాగా డెవలప్మెంట్ చేశారు. షాదీ ముబారక్ కానీ ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏదైనా కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇక్కడ పబ్లిక్కి నిత్యం అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు గురించి నిత్యం ఆలోచించి వాళ్ళకి ఇక్కడ హెల్ప్ చేస్తుండే. అలాగే పద్మారావు గారి గురించి కూడా ఇక్కడ బాగా డిస్కస్ చేస్తారు అందరూ. సికింద్రాబాద్లో ఎట్లయితే నియోజకవర్గంలో అభివృద్ధి చేసిరో అంబర్పేటలో కూడా ఎంపీగా గెలిచి అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి కూడా ప్రత్యేక నిధులు తేవాలని కోరుతున్నారు. అట్లనే మేము కూడా అంబర్పేట నుంచి అత్యధిక మెజారిటీ పద్మారావు గారిని గెలిపిస్తామని చెప్తున్నారు. अस्सलाम वालेकुम। आज हमारे हरदिल अजीज़ पद्माराव साहब का पैदल दौरा था। अल्हम्दुलिल्लाह पैदल दौरे में इतना अच्छा रिस्पांस मिला कि हर आदमी साहब आने की आप ज़रूरत नहीं है, एमएलए साहब हमारे लिए काफ़ी काम करें और टीआरएस गवर्नमेंट से काफ़ी फ़ायदा उठाए, जिसमें शादी मुबारक है, कल्याण लक्ष्मी है और सीएम रिलीफ फंड है, अपने माइनॉरिटीज़ के लिए जो मशीन्स दिए थे हर चीज़ दिया। और स्पेशली सबसे बड़ा माइनॉरिटीज़ की जो फ़ायदा हुआ वो 3 एकड़ ग्रेवयार्ड जो दिए एमएलए साहब, वो ग्रेवयार्ड का भी काम चल रहा है अल्हम्दुलिल्लाह, उसकी ओपनिंग भी हो चुकी है और उसमें दफनाना भी शुरू हो गया। तो हर आदमी पद्माराव साहब का भी नेचर अच्छा रहता बोल के मालूम है सबको। हर आदमी अपने पद्माराव साहब को और उनके फर्जंद को आप लोग दूसरी एरिया में कवर कर लीजिए साहब। ये एरिया अंबरपेट और स्पेशली बागंबरपेट डिवीज़न में आने की कोई ज़रूरत नहीं। हम लोग पूरे स्पेशली गाउड्स और अपने आज जो गाउड्स के पास गौड़ा संगम के पास और स्पेशली कुमारवाड़ी में तुराब नगर में स्पेशली बहुत अच्छा रिस्पांस था। और इंशाल्लाह ये जीत के बाद हम पद्माराव साहब को फिर एक बार अंबरपेट के बागंबरपेट डिवीज़न में फिर एक बार लेके आके दौरा करेंगे।
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాప్రా సర్కిల్, శ్రీరామ్ నగర్, సాయిరామ్ నగర్, సాయిబాబా నగర్లలో 1000 మంది నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్, కాప్రా డివిజన్ అధ్యక్షులు వినోద్లు పాల్గొన్నారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారు. రాబోయే 5 సంవత్సరాలు ఉచితంగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తామని మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా, మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారంలో మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ, అవసరమైతే కొట్లాడికైనా రెడీగా ఉంటా, ఇవాళ అవసరమైతే మోడీ గారి దగ్గర దరఖాస్తు ఇచ్చి సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మనం చేస్తూ, ఇంత గొప్పగా ఈ సాయిరామ్ నగర్ కాలనీలో కావచ్చు, ఇవాళ ఈ 2 బస్తీలలో హారతి పట్టి పూల వర్షం కురిపించి స్వాగతం పలికిన మా ఆడబిడ్డలంతా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ డబ్బులు ఇచ్చి మద్యం తాగిపించి గోల్మాల్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఆ డబ్బుకి ఆ మద్యానికి లొంగే జాతి కాదు తెలంగాణ జాతి. తెలంగాణ జాతి ఆత్మగౌరవం జాతి అని చెప్పి ఎలుగెత్తి చాటి ధర్మాన్ని న్యాయానికి పట్టం కట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. రామాలయాన్ని కూలగొట్టి ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తే 500 సంవత్సరాలుగా అనేక మంది రామాలయం కావాలని చెప్పి తమ ప్రాణాన్ని పనంగా పెట్టిండ్రు. మీకు తెలుసు, చివరికి కరసేవ చేసింది. మోడీ గారు 3 ఏళ్ల కాలంలో ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతి బస్తీకి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి భారత ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మన ఆలయాన్ని కాపాడే ఇంతమంది మా వాళ్ళు చెప్పింది. కాబట్టి ఇవాళ మనం తింటున్న బియ్యం, ఒకనాడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. 5 కిలోల బియ్యం కరోనా కష్టకాలంలో ఉపాధి లేక దివాళా దేశంలో ఉన్న బస్తీవాసులు పేదవాళ్ళని చెప్పి ఈ దేశంలో 80 కోట్ల మందికి నెలకు మనిషికి 5 కిలోల చొప్పున ఇవాళ 5 సంవత్సరాల బియ్యం ఇచ్చి మరొక 5 సంవత్సరాలు పేదలకు బియ్యం ఇస్తా అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ. బియ్యం ఇస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ లోని మొత్తం 122 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా పలు ప్రాంతాలలోని వాహనాల తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. आपका नाम क्या है? बच्चे के नाम पे है, दूसरों के नाम पे है गाड़ी।
गाड़ी बच्चे के नाम पे तुम क्या नाम है बच्चे का तुम्हारा? मुजीब भाई नाम। मुझे नहीं है ना, अलग है नाम। अब्दुल वहीम है। जी भाई मेरा नाम अब्दुल मजीद। आपको पढ़ना आता? यही आप राय तो आती यार। ये रहीम के नाम पे है। सुनो भाई साहब, ये रहीम के नाम पे है। चल रहा इलेक्शन का पूरा इलेक्शन के इसमें है। इसमें जो भी लोग अपना पर्सनल कैश जो है वो कैरी करते इस टाइम में 50,000 के ऊपर उससे कम अमाउंट लेके गए तो उसको हम नहीं रोकेंगे। उससे ज़्यादा अगर कुछ लेके जा रहे तो ज़रूरी कागजात जो भी है वो सब उनके साथ में रखना चाहिए। शादी है कुछ भी है तो पहले पुलिस वालों को भी बोल के और उनके साथ जो भी डॉक्यूमेंट्स है वो कैरी करना बोल के ये अंत से मैं आप लोगों को मैसेज दे रहा हूँ। थैंक यू। न्यू किशन नगर, नमक कारखाना, शाम नगर, ये 3 एरिया से थोड़े बैड फेलोज को भी हम लोग हमारे राउडी शीटों से 4 जनों को हमारे इसमें ले लिए। अभी उनको वेरीफाई करके షాద్నగర్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని గెలిపించుకుందామని తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వగృహంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ హయాంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని అన్నారు. కార్పొరేట్ సమస్యలకు అనుసంధానంగా పనిచేయడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలో అన్ని రంగాలలో నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోని అన్ని శాఖలతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కూడా జరిగిందన్నారు. దేశంలో రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, రమేష్ నాయక్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి లింగం నాయక్, శ్రీను నాయక్, 6 మండలాల గిరిజన సంఘం అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు రిజర్వేషన్ కల్పించే క్లాజులను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అప్పగిస్తూ ఆ క్లాజులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ మోడీ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ను బలహీనపరిచేటటువంటి కుట్ర చేశారు. దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మళ్ళీ రిస్టోర్ చేసినటువంటి పరిస్థితి. గిరిజనులకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలను బలహీనపరిచేటటువంటి కుట్ర చేశారు. పోరాటం చేస్తే ఆపారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్, అడవి భూముల్ని దున్నుకుంటున్నటువంటి గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2006లోనే అడవి హక్కుల చట్టాన్ని తీసుకొస్తే దాని ప్రకారం దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ మోడీ గారు అడవి హక్కుల చట్టాన్ని బలహీనపరిచి పెట్టుబడిదారులకు అడవి భూములను అప్పగించేటటువంటి కుట్రకు తెలియలేశారు. అంటే రాజ్యాంగం ప్రకారం దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్క ఉద్యోగానికి కూడా భర్తీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టలేదు. ఇవాళ ఉన్నటువంటి లెక్కల ప్రకారం 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 1 కాదు 2 కాదు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో కానీ, ఎల్ఐసిలో కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీతాఫల్ మండి 7 హిల్స్ కన్వెన్షన్ హాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్ఎస్యుఐ సన్నాహక సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మరియు సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పి విజయారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాడమ్ సృజన్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దాం, నగర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అభిజిత్ యాదవ్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రధాన కార్యదర్శులు షార్నవాజ్, వినయ్, గొల్లా జాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పక్కన పార్టీలు ఉన్నా కూడా చూసి సంతోషించేవాళ్ళు. మన పిల్లలు ఇంకా యాక్టివ్ ఉన్నారు, బాగా ఫైట్ చేస్తున్నారు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది ఇంకా అని చెప్పి చాలా సంతోషపడేవారు. అలాంటి కష్టం చేసినప్పుడే సరైనటువంటి సమయంలో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు మనము వెంకట్ గారు
రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి వచ్చి కన్సల్ట్ చేశాడు అతను వచ్చి నాట్ మరి పార్టీస్ విత్ యూ అని. అంతకంటే ఏం కావాలి ఒక కార్యకర్త? ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నటువంటి వ్యక్తి ఒక జైల్లో ఉన్న చిన్న కార్యకర్తని పలకరించడానికి వచ్చిండు అంటే అంతకంటే ఎన్ఎస్ఏకు కావాల్సింది ఏం లేదు. దట్ ఈస్ నాట్ ఈ ఎన్ఎస్ఏ క్యాడర్ కావాల్సింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి సమక్షంలో వారు చేరారు. మేరంగి తమ కోటలో నిర్వహించినటువంటి కార్యక్రమంలోని టీడీపీ జనసేనకు చెందిన 20 మందిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ కండువాను కప్పారు. టీడీపీ జనసేనకు చెందినటువంటి మాజీ సర్పంచులు రాజు శ్రీనులు ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు తీరు, వైసీపీ పార్టీ విధానం నచ్చి మేమంతా వైసీపీ పార్టీలో చేరుతున్నామని అన్నారు. టీడీపీ కూటమిలోనే అన్ని అంతర్గత కలహాలుంటే ప్రజలకేమి న్యాయం చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా మన మండలాన్ని అన్ని విధాలుగా చూస్తున్న మేడంకి మనం కూడా అందరూ కూడాను ఆ మేడంకి ఓటు వేసి మనం గెలిపించాలని మనవి చేస్తున్నాను. అలాగే మన వత్తాడ యూత్ కుర్రోళ్ళందరూ కూడాను, మన కొండవాడ పంచాయతీ ప్రతి ఒక్కరు కూడాను మనం పేరు పేరున మీరు అందరికి చెప్తున్నాను, మనం మేడం గారికి అందరు కూడాను మనం ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తున్నాం. అందుకని నేను ఈరోజు ఏ పార్టీకి వెళ్ళినా ప్రయోజనం లేదు, మనకి గుర్తింపు లేదు. ఏ పార్టీకి వెళ్ళినా మనకి ఎవరు తొంగి చూడట్లేదు. కనుక మన మేడం గారు అన్ని విధాలుగా మనకి సహాయ చేతులుగా మనకి అండగా ఉంటానని చెప్పారు. కనుక మేడం గారికి మనము ఓటు వేయాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి, అలాగే అమ్మఒడి అయితేనేమి, అలాగే ఆచార అయితేనేమి, అలాగే ప్రతి ఒక్కటి కూడాను మనకి అన్ని విధాలుగా బియ్యం అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ కష్టపడకుండా మన ఇంటికే తెస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం మోసం చేయకుండా అన్నమాట. ఇప్పుడు మన జగన్ పార్టీని ఫ్యాన్ గుర్తుని మనము ఓటు వేసి మేడం గారికి అత్యంత మెజార్టీతో మనం గెలిపిస్తామని నేను వత్తాడ గ్రామం నుంచి తాడంగి రాజారావు నేను మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారని, విజయప్రదం చేస్తారని మనవి చేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. సేరి వెంకటాపూర్ గ్రామంలోని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నారాయణపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకొండ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ రవీందర్ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ ఎలక్షన్ వస్తాయి. దయచేసి చెప్తున్నా, ఇదే ఊపు మీద మనము బాగా కష్టపడాలి. రోజు ఒక ప్రభుత్వం పోయింది, లేకపోతే రాజేందర్ రెడ్డి ఓడిపోయిందని చెప్పి మీరు ఏ చింత చేయదు. వచ్చేది మీ ఎలక్షన్ కాబట్టి ఈసారి ఏ బూతులు అయితే మనకు ఎక్కువ ఓట్లు వచ్చి మనం గెలుస్తామో, ఏ ఊర్లు అయితే బూతుల్లో మనకు మెజార్టీ వస్తుందో ఆ ఊర్లందరూ కూడా సర్పంచులు ఎంపీటీని మళ్ళా మన వాళ్ళు గెలుస్తామని దాచి పెట్టుకోండి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. మీ వెనుక మేముంటాం. ఇవాళ ఏదో అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఉండడం లేదా అనుకున్నారు రాజేందర్ రెడ్డి. కానీ ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరంతరంగా నేను పార్టీ కోసం, మీకోసము నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా, పార్టీ కోసమే తిరుగుతున్నా. మీరందరూ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ ఎలక్షన్ అయిందనే మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, మీ వెనుక నేను మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటా, పట్టణ పెట్టుకుంటా, నా కార్యకర్తలను రక్షించుకుంటాను. ఏమనంటే కొంతమంది మన దగ్గర కూడా లీడర్లు అంటారు, రాజేంద్ర రెడ్డి కోపం ఎట్లా ఎట్లాంటి అట్లా మాట్లాడతారు. ఎట్లాంటి అట్లా మాట్లాడి ఏం చేసినా జైలు వేసిందా? నీకు ఇష్టం కొడితే నీకు డాక్టర్ పట్టించిందా?
పోలీస్ కేసు ఏమన్నా పెట్టినా, పోనీ నీ దగ్గర ఎప్పుడైనా చేసాపినా, పార్ట్నర్షిప్ అడిగినా, పోనీ డెవలప్మెంట్ చేయలేదా, రోడ్లు వేయలేదా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ వేయలేదా, కొత్త గ్రామ పంచాయతీ చేయలేదా, స్కూల్ బిల్డింగ్లు కట్టలేదా, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టలేదా, ఏం చేయలేదు. ఏదో ఒకటి అనాలే కాబట్టి సరే మీరు అంటే ఏం కాదు, మీరందరూ నా పిల్లలే అన్నా కూడా నాకు సంతోషమే. నేను మిమ్మల్ని అంటారు, మీరు నన్ను అంటారు, దాంట్లో ఏం తప్పులేదు. మళ్ళా మనం అందరం కూడా మెయిన్గా నేను మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ లా కొన్ని ఎవరో అన్నారు, ఏం సార్ వేరే వాళ్ళు మస్తు తిరుగుతారు, పండుగలు తక్కువ తిరుగుతున్నారు సార్, మన ర్యాలీకి నాకు అంటిగా మీటింగ్ లేవు, ఏంది అన్నారు. మీరు ఒక మాట అన్నారు, అయ్యా పోయినసారి ఏమే మన ఎమ్మెల్యే ఎలక్షన్ 6 నెలల ముందు మోటార్ సైకిల్ ర్యాలీ కోసిందే కోసం తినిందే తినకం 6 నెలలు చేసింది. ఏమే వాడు 15 రోజుల ముందు టికెట్ తీసుకుని వచ్చే టికెట్ అనేది గెలిచే మనకెవరు నోరేలేదు. అవునా? వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలోని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మేడికొండ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ అనంతరెడ్డితో పాటు గ్రామ యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో సాధ్యమని, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ కూడా అభినందనలు తెలిపి పార్టీలో వారందరినీ మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందం, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సతీష్ రెడ్డి, జంగయ్య, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమైనాయి. పూడూరు మండలం లోపల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జస్ట్ 3-4 రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఉమ్మెంతాల్లో కూడా సర్పంచ్ శ్రీధర్, అదేవిధంగా మన పూడూరులో కూడా నవ్య నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈరోజు పూడూరు మండలం నుంచి మేడికొండ గ్రామం నుంచి అనంతరెడ్డి గారు, జంగయ్య గారు, మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అశోక్ పెద్ద ఎత్తున మేడికొండ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యూనిట్ ఏదైతే ఉంటుందో యూనిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయి ఈరోజు భవిష్యత్తు లోపల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎవరికి ఇండ్లు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు కావాలన్నా కాంగ్రెస్ లోనే సాధ్యమని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి నాయకులకు గౌరవం మరియు పథకాలు అన్ని రకంగా ఎట్లయితే మా కాంగ్రెస్ సభ్యులున్నారో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని అందరూ కూడా చూసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి చేరుకున్న ఈవీఎంల భద్రత కోసం 24 గంటల పోలీసుల పహారా ఏర్పాటు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ఎంపీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి దేశంలోని అత్యధిక మెజారిటీ తీసుకురావాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న పద్మారావు కుమారుడు తీగుళ్ల రామేశ్వర్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీ కిందికి దూసుకుపోయిన కారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.